హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎంతో శక్తివంతమైన అమ్మవారి గురించి చెప్పబోతున్నాను. ఈ అమ్మవారిని మీరు ఎప్పుడు కూడా చూసి ఉండారు. ఈ అమ్మవారి పేరు వచ్చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి మీకు శ్రీశైలంలో దట్టమైన నల్లమల్ల ఫారెస్ట్లో పులులు సింహాలు నివసించే శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్లో ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చిన్నగా గృహ మాదిరిగా ఉంటుంది. అక్కడ కనుక అమ్మవారిని దర్శించుకోవడం అంటే అక్కడికి ఏ జీపు కానీ, ఏ బైక్ కానీ, ఏ కారు కానీ వెళ్ళదు. అక్కడికి గవర్నమెంట్ పెట్టిన కొన్ని జీపులు మాత్రమే వెళ్తాయి. ఎన్నో కొండలు ఎక్కి దిగి అక్కడ వెళ్ళాలి. అక్కడ వెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడికి మనము చేరుకోవడం మరొక ఎత్తు. అంతగా ఉంటుంది. అక్కడికి మనము మామూలు టైంలో అయితే వెళ్ళలేము. అక్కడ మనకు శివరాత్రి ఉదయ టైంలో అయితే మనకి అక్కడ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అమ్మవారికి న్యూ ఇయర్గా మనము ఇక్కడ నుదుటి పైన బొట్టు పెట్టి మనసులో కోరుకుంటే అమ్మవారు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు ఈ అమ్మవారి గురించి పూర్తిగా చెప్తాను. వీడియో పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము అమ్మవారిని దర్శించుకోవాలంటే టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్ వచ్చేసి మనకు శ్రీశైలం నుంచి డోర్నల్ వెళ్ళే రూట్లో శ్రీశైలం నుంచి 10 కిలోమీటర్లు మనకు శిఖరం అని ఉంటుంది. శిఖరం అక్కడ మనకు శిఖరేశ్వర స్వామి వారు ఉంటారు. అక్కడ మనకు శిఖరం దగ్గర మనకు జంగల్ ట్రేడ్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. ఇంకా ఆఫీస్లో అక్కడ మనకు టికెట్లు ఇస్తారు. రోజుకి వచ్చేసి 120 టికెట్లు ఉంటాయి. 120 టికెట్లు మనకు 16 టికెట్లు మనకు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇంకా 104 టికెట్లు వచ్చేసి ఇక్కడ మనకు ఆఫీస్ దగ్గర ఇస్తారు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం టికెట్ తీసుకోవడం అంటే టికెట్ తీసుకున్న రోజే వెళ్ళే అవకాశం అయితే ఉండదు. మేము రేపు వెళ్ళడానికి టికెట్ ముందుగానే బుక్ చేసుకోవాలి. అంటే మేము ఒక రోజు ముందుగానే టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఒక పర్సన్కి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే ఒక మనిషికి వచ్చేసి 1000 రూపాయలు తీసుకుంటారు. అలాగే మీకు ఒక ఆధార్ కార్డు ప్రూఫ్ ఉండాలి. అలాగే మనము టికెట్ తీసుకోవడానికి మీకు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి ఇక్కడ నెంబర్తో మీకు టికెట్ 8 గంటలకు ఇస్తారు. ఇక్కడ మనం తెల్లవారుజామున 5 గంటలకు వస్తే మీకు టికెట్ వచ్చేసి 8 గంటలకు అయితే టికెట్ ఇస్తారు. ఈ టికెట్ మీరు తీసుకొని మేము నెక్స్ట్ రోజు మనం ఇక్కడ 7 o'clock అయితే ఇక్కడ వస్తే ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు 8 o'clockకి ఇక్కడ మీకు జీపుల్లో అయితే పంపిస్తారు. మీకు రోజుకి వచ్చేసి 8 జీపులు వెళ్తాయి. ఒక్కొక్క జీపులో వచ్చేసి 8 మెంబర్స్కి ఉంటారు. అంటే 8 మంది ఉంటారు. ఇలా మనకు 8 జీపులు అయితే పంపిస్తారు. మీరు ఏ జీప్లో వెళ్తారో అదే జీప్లో మళ్ళీ తిరిగి రావాలి. ఒక ఆధార్ కార్డు ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే మేము నల్లమల్ల ఫారెస్ట్ పోతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచి మనము 20 కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్లోకి అయితే పోవాలి. అక్కడ మీకు రోడ్డు కూడా ఉంటుంది. మామూలుగా మట్టి రోడ్డు ఉంటుంది. మనకు కాస్త మెయిన్ రోడ్ వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్ నుంచి మనకు ఒకటి చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్ మనకు చెక్ చేస్తారు. మేము టికెట్ తీసుకుని టికెట్స్ చెక్ చేసుకుని అక్కడ నుంచి మనకు ఫాస్ట్గా పంపిస్తారు. మొత్తం మట్టి రోడ్డే ఉంటుంది. మట్టి రోడ్లో మనకు కొండలు ఎక్కి దిగి 20 కిలోమీటర్లు మనం ప్రయాణించాలి. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు కాస్త ముందున్నంగే అక్కడ మనకి జీప్ అయితే ఆపేస్తారు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ నుంచి మనకు కొద్దిగా కాస్త ముందుకు వెళ్తే మనకు అక్కడ వినాయకుడు స్వామి వారు ఉంటారు. అక్కడ నుంచి మనము కాస్త ముందుకు వెళ్తే మనకు ఇష్టకామేశ్వర అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చిన్న గృహ మాదిరిగా ఉంటుంది. అక్కడ మనకు కొన్ని ఫ్యామిలీ అయితే ఉంటాయి. మనకు అక్కడ కొన్ని గిరిజనులు ఒక 4-5 ఫ్యామిలీస్తో అక్కడ ఉంటాయి. అక్కడ వాళ్ళే మనకు అమ్మవారిని చూసుకుంటారు. అక్కడ మనకు అలాగే అమ్మవారికి పసుపు కానీ అలాగే మనకు కొన్ని అమ్మవారికి పూజ చేసే పరికరాలు మనకు అక్కడ ఇస్తారు, అమ్ముతారు. మేము కొనుక్కొని అమ్మవారికి ముడుపు కట్టవచ్చు. అలాగే అక్కడ మేము అమ్మవారికి అయితే చేసుకోవచ్చు అనమాట. అక్కడ మనకు ఒక్కొక్కరిని వాళ్ళు టెంపుల్లోకి అయితే పంపిస్తారు. టెంపుల్లో పంపించిన తర్వాత అక్కడ మనకు ఒక వ్యక్తి ఉంటారు. ఇంకా ఆయన ఎలా చెప్తే మనం అలా చేసుకోవాలి. అమ్మవారికి బొట్టు పెట్టి మనం ఇక్కడ ఎదుటి పైన బొట్టు పెట్టి అమ్మవారి మనసులో కోరుకుంటే అమ్మవారిని నెరవేరుస్తారని నా భక్తుల నమ్మకం. అక్కడ మనకి బొట్టు పెట్టి కాసేపు మేము అమ్మవారిని దర్శించుకొని బయటకు వస్తే మళ్ళీ ఇంకొకరు లోపలికి వెళ్తారు. అలా మనకు రోజు జరుగుతూ ఉంటుంది. ఇంత కష్టంగా ఉంటుంది. మనకి అక్కడ ఏ జీపులు కానీ వెళ్ళవు. ఓన్లీ అది కూడా మనకి రోజుకి 8 జీపులు మాత్రం పంపిస్తారు. అందుకు రోజుకి 120 మంది మాత్రమే పంపిస్తారు. ఒక పర్సన్కి వచ్చేసి 1000 రూపాయలు ఛార్జీ. అక్కడ వెళ్ళిన చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ చెట్లు అలాగే పక్షులు చాలా సైలెంట్గా ఉంటుంది. అక్కడ అమ్మవారిని వాళ్ళు చూసుకుంటున్నారు గిరిజనులు. అలాగే మనకి ఇక్కడ అన్నదానం పెడతారు వాళ్ళు. మనకి ఏదైనా మీకు పోస్ట్ ఏమైనా కాస్త మీకు సహాయం చేయాలనుకుంటే వాళ్ళకి సహాయం చేసుకోవచ్చు. ఇలా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీకు పక్కన మీకు శివలింగం కూడా ఉంటుంది. అక్కడ
అక్కడ మీకు కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఉంటాయి. మీకు అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. ఈ వీడియో వచ్చేసి మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి చిన్న లైక్ చేసుకుని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.